నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గంగవాయిల్ కూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా గంగవాయిల్ ఆకుని బాగా కడిగి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్తో శనగపప్పు తీసుకుని గిన్నెలో వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు వాటర్ వేసి కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలండి. తర్వాత కట్ చేసిన గంగవాయిలాకు కడిగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసి నీటిని వడగట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గిన్నెలో వేసి 2-3 సార్లు కడిగిన తర్వాత తగినంత వాటర్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని వంపేసి శనగపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత గంగవాయిలాకు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు కొలత తీసుకున్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఉంటుందండి. వేసవి కాలంలో దొరికే ఒంటికి చలువ చేసే ఈ గంగవాయిల్ కూరలో ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఎన్నో పోషకాలు, ఖనిజ లవణాలు ఉంటాయండి. తర్వాత 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మెత్తగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకోవాలండి. తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉన్న గంగవాయిల్ పప్పుని ఈ పోపులో వేసి కలుపుకోవాలి.
టేస్టీగా ఉండడానికి కొద్దిగా షుగర్ వేస్తున్నాను, వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా మరగనివ్వాలండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన గంగవాయిలి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.